వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు టీటీడీ చైర్మన్ బి రాజగోపాల్ నాయుడు గారు. బిఆర్ నాయుడు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. తిరుపతి నుంచి మీ ప్రయాణం అంటే మీరు పుట్టింది అక్కడే, దాని దగ్గరే, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరుపతి దగ్గరికి వెళ్ళింది. సో ఫస్ట్ మీరు ఇప్పుడు ఎన్నో పదవులు ఉన్నాయి టీడీపీ, సరే మీరు అమరావతి రాజధాని కానీ ఇతర విషయాల్లో కానీ వాళ్ళకి సపోర్ట్ చేశారు. టీటీడీ చైర్మన్ పదవి కోరుకోవడానికి కారణం ఏంటి సార్? ఓం నమో వెంకటేశాయ. కారణం అంటూ పర్టికులర్గా ఏముండదు. చిన్నప్పటి నుంచి నేను ఆ టెంపుల్కి నడుచుకుంటూ పోయేవాడిని. చిన్నప్పటి నుంచి ఆ టెంపుల్ అంటే మాకు కులదైవం వెంకటేశ్వర స్వామి. మా అమ్మ కూడా చాలా భక్తురాలు. ఆ టెంపుల్కి తప్ప వేరే టెంపుల్కి పోయేవాళ్ళం కాదు. ఇప్పుడు కూడా 90% ఆ టెంపుల్కే వెళ్తాం, వేరే టెంపుల్కి తక్కువ పోతాం. అది ఒక అంతే, చిన్నప్పటి నుంచి అది అట్లా పెరిగాం మేము. సో దాంతోనే టీటీడీ చైర్మన్ కావాలని కోరుకున్నారు. నాకు ఎన్నో సార్లు ఇదివరకే చెప్పినాను వేరే వాళ్ళతో, ఎన్నోసార్లు తిరుమలకి వెళ్ళి దర్శనం దొరకకుండా అక్కడ కోనేట్లో పోయి నెత్తి మీద నీళ్ళు చల్లుకొని అక్కడ బయట ఆ దీపం దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచే దండం పెట్టుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఓకే. అటువంటి దాంట్లో ఇప్పుడు నాకు చైర్మన్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు దయ. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన ఇవ్వబట్టే నేను అక్కడ చైర్మన్ అయ్యాను. నాకు ఇంతకన్నా అదృష్టం మరొకటి లేదు. సార్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ అంటే సేవ చేసుకునే అవకాశం ఉంటారు, కానీ లాస్ట్ 20 yearsగా టీటీడీ అంటేనే ఒక వివాదాలు, ఏదో ఒక కాంట్రవర్సీ, ఎవరు కూడా అందరినీ మెప్పించలేకపోయిన పరిస్థితి. నాకు తెలిసి పీవీఆర్కే ప్రసాద్ టైంలో ఆయన కొంత మెచ్చుకున్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ది టీటీడీ చైర్మన్స్ మీద విమర్శలు కంటిన్యూ. ఆదికేశవ నాయుడు నుంచి మొదలు పెడితే భూమన కరుణాకర్ రెడ్డి వరకు, వైవి సుబ్బారెడ్డి వరకు, ప్రతి ఒక్కళ్ళ, ఈవెన్ ఇంతకుముందు టీడీపీ టెన్యూర్లో ఉన్న వాళ్ళ చైర్మన్ విషయంలో కూడా అదే జరిగింది. పుట్ట యాదవ్ విషయంలో కూడా అదే జరిగింది. సో ఇదొక గ్యాంబిల్ అని అనుకోలేదు సార్, భయపడలేదు సార్? ఎందుకంటే ఎవరు వచ్చినా మీడియా నుంచి విమర్శలు, పొలిటికల్ పార్టీ నుంచి విమర్శలు ఇటువంటి వస్తాయని అనుకోలేదా? గతంలో ఏం జరిగేది మనకు అనవసరం. ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేము. ఏదో అయిపోయింది. ఇప్పుడు తిరుమలని ఎలా బాగు చేయాలి, అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అక్రమాలు ఉన్నాయో నేను ఎంతవరకు అరికట్టగలను, నాకు ఒక ఐడియా అంటూ ఉంది. అందు గురించే నాకు టీటీడీ కావాలని చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది. సో అక్కడ వెళ్ళి శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను మంచి చేయటానికి. భక్తులకి సౌకర్యాలు ఏంటి, దర్శనాలు ఏంటి, ప్రసాదాలు ఏంటి, అన్ని క్వాలిటీ ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఆ దిశగా ప్రయత్నం చేస్తాను. చూద్దాం భగవంతుడు ఎలా తీసుకెళ్తాడు. నేనైతే కాంట్రవర్షియల్కి పోవాలని అనుకోవట్లేదు. ఎందుకు సార్ అంటే లాస్ట్ 20-25 సంవత్సరాలుగా ఎవరు ఎందుకు మెప్పించలేకపోయారంటారు? వాళ్ళలో విల్ పవర్ లేకనా, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? కొద్దిమంది ఏమో ఓకే, కొద్దిమంది మీద విమర్శలు లేవు. విమర్శలు లేని వాళ్ళు కూడా అక్కడ సక్సెస్ కాలేకపోయారు. ఎందుకు? సిస్టమ్ ఆ విధంగా తయారైందా? ఆ సిస్టమ్ను వాళ్ళు మార్చలేకపోయారా? మీరు అంటున్నట్టు చంద్రబాబు నాయుడు వచ్చి నేను ప్రక్షాళన తిరుమల నుంచి స్టార్ట్ చేస్తానన్నారు. సో ఎట్లా ప్రక్షాళన చేయబోతున్నారు? అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన సీఎం గారు అన్నారు తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తాను. నన్ను ప్రక్షాళన చేయమని పంపించినట్టుగా భావిస్తాను. శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. అది ఏమాత్రం డౌట్ లేదు. నేను సిన్సియర్గా, ఆనెస్ట్గా, నాకు కొన్ని విషయాలు అక్కడ తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేది ఆ దిశగా ముందుకెళ్తాను. కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు ఏ విషయంలోనూ. అంటే ఇప్పుడు మీ లైఫ్లో బిహెచ్ఈఎల్ నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు అన్నీ సక్సెసే, ఫెయిల్యూర్ అంటూ లేదు. ఈ టీటీడీ విషయంలో కూడా అదే జరుగుద్ది అంటారా? తప్పకుండా. ఎందుకు జరగదు? నేను ఆనెస్ట్గా ఉంటే నాకు కింద ఉండే వాళ్ళందరూ ఆనెస్ట్గా ఉంటారు. నేను తేడాగా ఉంటే కింద వాళ్ళందరూ తేడాగా ఉంటారు. అది నేను నా అనుభవంగా చెప్తా ఉన్నాను. సో ఆ దిశగా ప్రయత్నం అయితే 24 గంటలు నాకు అదే పని, వేరే పని లేదు.
ఎలా చేయాలి, ఏం చేయాలి, డే అండ్ నైట్ నాకు అదే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. సో తిరుమలకు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఎవరు చైర్మన్గా వచ్చిన సామాన్య భక్తుల దర్శనం అంటారు. కానీ చూస్తేనేమో వాస్తవం ఏంటంటే విఐపికి సంబంధించిన టికెట్స్ ఏమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరైనా సరే ఇప్పుడు మీరు చైర్మన్ అయినా మీ దగ్గరకు వచ్చి సార్ మాకు విఐపి టికెట్స్ ఇవ్వండి, లేకపోతే ఎస్పెషల్లీ నూతన సంవత్సరం కానీ లేకపోతే బ్రహ్మోత్సవాల సమయంలో లేకపోతే వాటి సమయంలో రద్దీ ఉన్న సమయంలోనేమో విపరీతంగా ఉంటున్న పరిస్థితి. ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని చోట్ల నుంచి కూడా వస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది, ప్రతి ఇయర్ 10 to 20% పెరుగుతూనే ఉంది. ఎట్లా దీన్ని రెగ్యులేట్ చేయడం ఎట్లా, దాని గురించి ఏమైనా ఆలోచించారా? అది విఐపి దర్శనం అనేది కూడా ఇంపార్టెంటే. అది 2 గంటలు 2.5 గంటల వరకే వాళ్ళకి కేటాయిస్తున్నాం. మిగిలిన 2-3 గంటలు సేవలకు పోతాయి. సో మిగిలిన 16-17 గంటలు సామాన్య భక్తులు పోతున్నారు. సో దాన్ని మనం ఎలా రిస్ట్రిక్ట్ చేయగలుగుతాం? సాధ్యమైనంత వరకు చేసుకుంటూ పోవాలి. అవి మీరు అన్నట్టుగా విఐపీలు కూడా పెరిగారు, మనం వాళ్ళని కూడా కొన్ని అవాయిడ్ చేయలేము, కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరి అవుతుంది. అంటే విఐపి పేరు మీద చాలా ఎక్కువ ప్రోటోకాల్ ఇప్పుడు అట్లేం లేదు, చాలా తగ్గిందండి. అట్లేం లేదు, గతంలో ఏదో మిస్యూజ్ అయిండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం అలాంటి కాదు, ఆచి చూసి చేస్తున్నారు. అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను. కానీ చాలా డిమాండ్స్ ఉన్నాయి తెలంగాణ నుంచి, మిగిలిన ప్రాంతాల నుంచి. ఇప్పుడు ఇదొకటి మీరు రేజ్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు, మాది యాక్సెప్ట్ చేయట్లేదని తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ నుంచి విపరీతమైన ప్రెషర్ వస్తుంది. సో ఎట్లా దీని విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎమ్మెల్యేలు వస్తే ఇస్తున్నారు, ఎమ్మెల్యే రెఫరల్కి ఇవ్వట్లేదు, రికమెండేషను. అది గవర్నమెంట్ డిసిషన్, నాట్ బోర్డ్ డిసిషన్. గవర్నమెంట్ నుంచి రావాలి మనకి, అది స్టేట్ టు స్టేట్ కదా. సో గవర్నమెంట్ నుంచి వస్తే మేము బోర్డులో పెట్టి పాస్ చేసి ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు నిన్న టీటీడీ బోర్డు దానిలో ఒక నిర్ణయం తీసుకున్నారు, సర్వదర్శనం 2-3 గంటల్లోనే చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎట్లా సార్ దాన్ని ఎట్లా పాసిబుల్ అంటారు? అది మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడదాం అనుకుంటున్నాం. భక్తుడు రాగానే ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది, స్కాన్ అవ్వగానే ఆటోమేటిక్గా వాళ్ళకి టైం వచ్చేస్తుంది, నువ్వు పలానా టైంకి రండి అని. 1 అవర్ గ్రేస్ పీరియడ్ పెడితే ఆ టైంలో వెళ్ళి 1/2 అవర్లో దర్శనం చేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. అంతేగాని మనం కంటైనర్లో పెట్టి ఆడబెట్టి ఈడబెట్టి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ, అది అవాయిడ్ చేద్దామని. సో ఉన్న టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు మాట్లాడుతున్నారు అధికారులు, వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా. అప్పట్లో ఒక ఆలోచన జరిగింది, ఎల్వి సుబ్రహ్మణ్యం బహుశా విభాగం ఉన్నప్పుడు ఆ లోపల ఆటోమేటిక్గా భక్తులు వెళ్ళే విధంగా చేద్దామన్న ఆలోచన అప్పుడు అన్నారు. అది పాసిబుల్ అవుతుందా? అది ఆగమ శాస్త్రం వాళ్ళు ఒప్పుకోరండి, ఆటోమేటిక్ అనేది కాదు అది. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తోసేస్తున్నారు, కొద్దిమంది క్యూ లైన్లో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తోసేస్తున్నారు, లేకపోతే కొద్దిమంది భక్తులు ఎక్కువసేపు అక్కడ ఉంటున్నారు, మిగతా వాళ్ళకి సరిగ్గా కావట్లేదు, అక్కడ సమానంగా జరగట్లేదు దర్శనం అన్న ఒక ఇది ఉంది. సో ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం అయితే అది పాసిబుల్ కాదండి. 2 సెకండ్లు 3 సెకండ్లు చూసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకా 2 రోజులు పడుతుంది ఒక వ్యక్తి దర్శనం కావాలంటే, ఇంకా ఫాస్ట్గా అట్లా లాగేసి అట్లా తేనే అది 70,000-75,000 మంది దర్శించుకుంటున్నారు. బియాండ్ అంటే చేయలేమండి, పాసిబిలిటీ లేదు అక్కడ. ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా అంతకన్నా ఎక్కువ దర్శనం చేయించలేము. సో ఇంకో ప్రతిపాదన కూడా గతంలో తీసుకొచ్చారు సార్, ఒకసారి దర్శనం చేసుకున్న వాళ్ళు మళ్ళీ 6 months వరకు రాకూడదు, లేకపోతే ఇట్లా ఆధార్ కార్డు ద్వారా ఇట్లాంటిదన్నా రెగ్యులేట్ చేయొచ్చా, లేకపోతే 3 months 6 months టైం పీరియడ్, మంత్లీ నెలకు 2-3 సార్లు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లా దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఏమైనా అవకాశం అవుతుంది? మనకు ఆ అధికారం లేదండి, దేవుడి దగ్గరికి వస్తానంటే మీరెవరు వద్దంటానికి, భక్తులకు సమాధానం చెప్పలేము. గతంలో తిరుపతిలో ఉండేవాళ్ళు రోజు వచ్చి దర్శనం చేసుకోవాలి. ఓకే, ఇలా భక్తుడు వస్తానంటే నువ్వు నెలకోసారో 6 నెలలకోసారో సంవత్సరానికి ఒకసారి రమ్మనే అధికారం ఎవరికీ లేదు. అది పాసిబుల్ కాదు. కానీ ఎట్లా సార్ ఇప్పుడు
ఇప్పుడు రోజుకు ఎంతమంది దర్శనం చేయించగలరు మీరు అంటే ఫ్రీగా? 70 మెంబర్స్, 65-70 అయితే కంఫర్టబుల్గా అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో 1,50,000 2,00,000 కూడా దాటుతుంది. లక్ష అంటే వచ్చే ఇన్కమింగ్ భక్తులు 1,50,000 అవుతుంది. దానివల్ల ఆలస్యం కూడా జరుగుతుంది. దానివల్లనే ఆలస్యం అవుతుంది. అందుకని ఎక్కడెక్కడ స్కానర్లు పెట్టేసి స్కాన్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి టైం వస్తుంది, ఆ టైం ప్రకారం రమ్మంటారు. ఆ టైం స్లాట్ ప్రకారం వస్తే సరిపోతుంది. కానీ దానివల్ల బ్యాక్లాగ్ జరుగుతుంది. రాను రాను తిరుపతి మనం ఏం చేయలేము దానికన్నా. ఈరోజు ఒక మీరు అన్నట్టుగా 1,00,000 మంది చేస్తున్నారు, రేపు 2 లక్షలు వస్తాయి, ఎల్లుండి 3 లక్షలు వస్తారు. మన వల్ల అవుతుందా? అది భక్తులు అర్థం చేసుకోవాలి. కానీ కొంతమంది దేవస్థానం వాళ్ళు అంటారు, ఎగ్జాంపుల్ చిలుకూరు టెంపుల్ ఇక్కడ అంటున్నారు, మేము రోజు 1,00,000 కంటే ఎక్కువ చేస్తున్నాం, 1,50,000 2,00,000 కూడా చేయగలుగుతున్నాం, సోమవారాల్లో లేకపోతే మిగతా రోజుల్లో చేయగలుగుతున్నాం, ఎందుకంటే మా దగ్గర విఐపి కల్చర్ లేదు. టెంపుల్ డిజైన్ వేరు, ఈ టెంపుల్ డిజైన్ వేరు. డోంట్ కంపేర్ విత్ చిలుకూరు బాలాజీ. సో అది ఇక్కడ పాసిబుల్ కాదు. ఎన్ని సేవలు ఉన్నాయి, ఏమున్నాయి, సేవలకు 2-3 గంటలు, ఎన్ని కైంకర్యాలు ఉన్నాయి. ఓకే, మళ్ళీ స్వామివారికి కూడా అక్కడ రెస్ట్ ఇవ్వాలి. అవన్నీ. సో మిగతా ఆ శాస్త్రం ఏదైతే దాన్ని మనం హైలైట్ చేయలేం. ఆగమ శాస్త్ర పండితులు ఒప్పుకోరు. సో ఇటు విఐపీల కంఫర్ట్ చేస్తూనే సామాన్య భక్తుల దర్శన కాలం తగ్గించి నిజంగా మీరు అన్నట్టు 2-3 అవర్స్లో కనుక చేయగలిగితే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాకుండా భక్తుల్లో అవేర్నెస్, మీరు టైంకు రావడం కానీ, లేకపోతే రష్ తక్కువ ఉన్న డేస్లో ఇంటిమేట్ కూడా ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా కూడా ఇంటిమేట్ చేయొచ్చు, ఇప్పుడు తొందరగా దర్శనం అవుతుందని. సో అటువంటి దాని గురించి ఏమైనా ఆలోచించారు సార్? ఇది పెడితే సరిపోతుందండి ప్రస్తుతానికి. తర్వాత దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయి, తర్వాత ఆలోచన చేద్దాం. ఇప్పుడు తొందర ఎందుకు, ముందు ఇది ఇంప్లిమెంట్ కానీ 2 గంటల్లో మనిషి వచ్చి దర్శనం చేసుకుంటే హ్యాపీ. మళ్ళీ వచ్చినా కానీ మనం చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. సార్ మిగతా ఇప్పుడు ఎగ్జాంపుల్ నార్త్ ఇండియా నుంచి చాలామంది మాకు ఫోన్ చేసి అడుగుతారు తిరుపతి దర్శనం. సో మన తెలుగు రాష్ట్రాలు కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళకి, నార్త్ ఇండియా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇది, సో వాళ్ళకి ఏమన్నా స్పెషల్ ప్రొవిజన్ కల్పించే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళు అలాంటివి ఏం లేవండి, అలాంటి లేవు. ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఉంది కదా, ఆన్లైన్ బుక్ చేసుకొని రావచ్చు. లేదంటే కానీ అందరూ దొరకట్లేదు. శ్రీవాణి ఉంది, అది మరీ అర్జెన్సీ కావాలంటే ఆ టికెట్లో కరెంట్ బుకింగ్ ఉంటుంది, అది తీసుకుని పోవచ్చు. సార్ శ్రీవాణిని ఎత్తివేసే ఆలోచన ఉంది, దాని వార్తలు వచ్చాయి. అంటే స్కీమ్ తీయట్లేదండి, స్కీమ్ ఉంటుంది, అది ఉన్న మూలానే అక్కడ బ్లాక్ మార్కెటింగ్ అనేది తగ్గిపోయింది. భక్తుడు వస్తాడు, ఎంతైనా సరే ఉండి లేసి వదిలి టికెట్ కొనుక్కొని పోదామని పోయే వాళ్ళు ఉన్నారు, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్. లేకపోతే ఎక్కడ ఎవరు దొరుకుతుంది ఆ టికెట్, ఎవరు బ్రోకర్ని పట్టుకోవాలా అనేది ఉండేది. ఈ శ్రీవాణి వల్ల మొత్తం చాలా వరకు తగ్గింది. సో అది అట్లాగే ఉంటుంది. బట్ కాకపోతే శ్రీవాణి ట్రస్ట్ అనేది తీసేద్దామని, ఒకటే ట్రస్ట్, టీటీడీ ట్రస్ట్, దానికే డైరెక్ట్గా డబ్బులు పోయేటట్టుగా చేయాలనేది. దాని నుంచి ఏ కార్యక్రమాలు చేసినా, ఏ డెవలప్మెంట్ చేసినా, టెంపుల్స్ కానీ, ఏ ఫంక్షన్ హాల్స్ కానీ అక్కడి నుంచే పోతుంది. మళ్ళీ వై సపరేట్ అకౌంట్ అనేది మన పాయింట్. ఇప్పుడు టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నదాన్ని నిన్న బోర్డు రద్దు చేసింది, టూరిజం సంబంధించి ఎవరికి ఇవ్వబోమని చెప్పి. ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తిరుమల టూరిజం కాదు కదండి, పిలిగ్రిమ్ సెంటర్ కదా. అక్కడ వచ్చిన వాళ్ళకే దర్శనం చేయించలేకపోతా ఉంటే ఈ టూరిజం అది పెద్ద బిజినెస్ అయిపోయింది. అక్కడ ఇంకా టూరిస్ట్ అట్రాక్ట్ చేయాలి ఎందుకు? అది టూరిస్ట్ కాదు, వేరే ప్లేస్లో పోతారు. ఇప్పుడే రద్దీ ఎక్కువైపోయి మీరే అన్నారు కదా, ఈ టైం పడతా ఉంది అది ఇదని. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఇలాంటి లీకేజెస్ అన్ని బంద్ చేయాలి మనం. కొంత ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు ఈ టూరిజం సంబంధించిన ప్యాకేజ్. అంతేంటి, చాలా వరకు ఇర్రెగ్యులారిటీ. మేము స్టింగ్ ఆపరేషన్ చేసాము, రికార్డ్ చేసాము, అది మా టీటీడీ విజిలెన్స్కి ఇచ్చాము. ఆ విజిలెన్స్ వాళ్ళు పోయి టికెట్ కొన్నారు, 300 రూపాయల టికెట్ 3,300 కొన్నారు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఒట్టిగా అట్లా రద్దు చేయలే, దాని మీద స్టడీ చేసాం, పూర్తిగా స్టడీ చేసి ఆన్ రికార్డ్ ఉంది మా దగ్గర. 500 రూపాయల టికెట్ 5,000కి అమ్ముతారు, ఇచ్చారు విడిగా అనమాట. మిస్యూజ్. ఈ దేవుడి మీద భక్తి ఏముంటుంది జనానికి, ఆ విధంగా లీకేజ్ అవుతూ ఉంటాయి.
సార్ మరొక ప్రధానమైన ఇష్యూ లడ్డు క్వాలిటీకి సంబంధించి. లడ్డూకి సంబంధించి ఇటీవల దేశవ్యాప్తంగా కూడా వార్త అయింది. సుప్రీంకోర్టు కూడా దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ వేసిన పరిస్థితి. ఒక విషయం అయితే అంగీకరించాల్సిందే, గతంలో తిరుపతి లడ్డు అంటే డెఫినెట్గా అది తిరుపతి లడ్డు టేస్ట్ కోసం కూడా తినే పరిస్థితి. దాని క్వాలిటీ అయితే పోయింది. దాన్ని మళ్ళీ ఎట్లా రివైవ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ టాస్క్ ఫోర్స్? గత 2 నెలల నుంచి లడ్డు చాలా బాగుందండి. మీరు తిన్నారో లేదో కానీ మేము తిన్నాము. గతంలో ఏం జరిగింది అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అది దాని జోలికి బాగుంది. నేను ప్రస్తుతం మాత్రం చాలా బాగుంది. ఇంకా దాన్ని చూడండి, ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాలని నేను బోర్డులో కూడా డిసిషన్ తీసుకున్నాం. ఏదైతే ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ క్వాలిటీ పెంచాలి. ఏ క్లాస్ క్వాలిటీని కొనాలనేది నిన్న నిర్ణయం తీసుకున్నాం. ఓకే, అంటే ఖర్చు ఎక్కువైనా పర్లేదు, ఏ క్లాస్ క్వాలిటీ తీసుకోవాలి. ఇప్పుడు నెయ్యి 400 రూపాయల కిలో ఉంటే దానిలో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేము. 400 కాదు, 470, 480 కొంటున్నాము. ఇప్పుడు ఈ విజయ డైరీ ఉంది కదా, తెలంగాణ ఏపీలో ఉన్నాయి. వాటి నుంచి కూడా ఇప్పుడు అన్ఫార్చునేట్ ఏంటంటే అది టెస్టింగ్ చేసే ఎక్విప్మెంట్ మన దగ్గర సరిగా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగితే వాళ్ళు ఏదో రికమెండ్ చేశారు, వాళ్ళు సప్లై చేస్తున్నారు. 1 మంత్ లోపల వచ్చేస్తుంది, అది ఇన్స్టాల్ చేస్తున్నాం. దాంట్లో టెస్టింగ్లో ఇది నో టైం తెలిసిపోతుంది దాని క్వాలిటీ ఏంటి, అది ఏంటి. అట్లాగే ఫుడ్ గ్రెయిన్స్ కూడా టెస్టింగ్ చేస్తాం, దాంట్లోనే క్వాలిటీ ఎలా ఉంది ఏంటి, దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటాం. సో లడ్డూకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని మీరు హామీ? 100%, ఇందులో ఏం డౌటే లేదు. మేము చేయాల్సింది అట్లాంటివే కదా సార్. ఒకటి, నిన్న తీసుకున్న నిర్ణయాల్లో శారదా పీఠం సంబంధించి ఈ భూమి వాళ్ళ కేటాయించిన రద్దు కానీ ఇవి కానీ, అంటే వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలని మళ్ళీ రివర్స్ చేస్తున్నారు అని అంటున్నారు. అట్లేం కాదండి, అది ఆయనకి వాళ్ళకి ఏదైతే మనం అలాట్ చేసామో దానికి డబుల్ ఆక్యుపై చేశాడు. అక్కడ ఒక ఇర్రెగ్యులారిటీ. తర్వాత ఏదైతే సెట్ బ్యాక్స్ ఉన్నాయో ఒక అడుగు కూడా వదలలేదు ఆయన. ఇప్పుడు 6 అంతస్తులు 7 అంతస్తులు కడుతున్నాడు. ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఫైర్ ఇంజిన్ ఎట్లా పోవాలా? సెట్ బ్యాక్లు లేకుండా పూర్తిగా కట్టేసి అన్నీ 100% వైలేషన్. దాని మీద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి మొత్తం మెజర్ చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు, 100% వైలేషన్ ఉందని. ఇట్లా వైలేషన్ కట్టుకుంటూ పోతే ఇంకా కంట్రోల్ ఏముంటుంది టీటీడీలో? అందుకనే అది లీజ్, అది వాళ్ళకి ఏమో అలాట్మెంట్ కాదు, అది లీజు. ఆ లీజుని రద్దు చేసి టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకుని ఏం చేయాలనేది తర్వాత బోర్డులో డిసైడ్ చేస్తాం. సార్ 2 రకాలు, ఇప్పుడు తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత రాజకీయపరమైన వ్యాఖ్యలు ఒకటి, రెండోది కొద్దిమంది రీల్స్ చేస్తున్న పరిస్థితి. ఇటీవల దువ్వాడ శ్రీను మాధురి, ఇంతకుముందు నయనాతారకు సంబంధించి కూడా ఇష్యూ అయింది, ఆమె చెప్పులు వేసుకుంది. అది మన దౌర్భాగ్యం. నిన్న అది కూడా అన్నాము, ఎవరన్నా వస్తే హిందుత్వం గురించో లేదా వెంకటేశ్వర స్వామి గురించో మాట్లాడాలా, కానీ రాజకీయాలు మాట్లాడితే మాత్రం యాక్షన్ సీరియస్గా ఉంటుంది. కేసు అయితే బుక్ చేస్తాం, క్లియర్గా ఇండికేషన్ ఇచ్చాం నిన్న, నో పాలిటిక్స్ ఇన్ తిరుమల. కానీ వచ్చిన తర్వాత అక్కడ మీడియా ముందు మైక్ పెడితే వాళ్ళు ఏదో మాట్లాడితే కేసు బుక్ చేస్తాం. వాళ్ళు కింద దిగే లోపల కేసు బుక్ అవుద్ది. ఓకే, పొలిటికల్గా కూడా ఎటువంటి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఇలా మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతారు. అక్కడ మాట్లాడితే ఏమవుతుందంటే పెద్ద సెన్సేషన్ అవుతుందని కొంతమంది దానికోసం వస్తారు మాట్లాడాలని. దాన్ని అవాయిడ్ చేయకపోతే ఇంకా రీల్స్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అవన్నీ అవాయిడ్ చేస్తాం. ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం, 10 రోజులు అయింది. ఒకటి ప్రధానమైన అంశం అన్యమత డిక్లరేషన్. సార్, అన్యమత డిక్లరేషన్ సంబంధించి గతంలో ఇంప్లిమెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి, వైసీపీ హయాంలో అసలు ఇంప్లిమెంట్ కాలేదు, జగన్ సంబంధించి డిక్లరేషన్ ఇవ్వలేదు. అంటే దీని విషయంలో స్టాండ్ ఏంటి? హైకోర్టు జడ్జిమెంటు ప్రకారం ఇవ్వాల్సిన అవసరం లేదు అని వైసీపీ అంటుంది. వాళ్ళు ఏమన్నా అంటారండి, మనకు సంబంధం లేదు. మన దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి అనవాయితీకి వస్తుంది. అన్యమతస్తులు ఎవరైనా వస్తే రావద్దని అంటలేం మనం.
అక్కడ వచ్చి డిక్లరేషన్ ఫారం మీద సంతకాలు పెట్టి దర్శనం చేసుకోండి అని చెప్తున్నాం. సో దానిలో ఎవరికి ఎగ్జామ్షన్ ఉండదా? ఎవరికి ఉంటుంది, గతంలో ఎవరికి ఇప్పుడు సోనియా ఉండదు. గాంధీ, గవర్నమెంట్ మన్మోహన్ అది సింగ్, ఇండియన్ ప్రెసిడెంట్ వస్తేనే ఆయన సంతకం పెట్టిపోయాడు. అబ్దుల్ కలాం వాళ్ళ టైంలో డిక్లరేషన్ జరిగింది. అవును, బట్ జగన్ టైంలో జరగలే కదా. అది ఏం చేయండి, నన్ను అడిగితే నేనేం చెప్తాను, ఆయన ఎందుకు లేదని. ఆయన విజ్ఞతకే వదిలేస్తాను, నేనేం చేస్తాను. ప్రభుత్వంలో ఆయన దానికి ఒక హైకోర్టు జడ్జిమెంట్ వాళ్ళు చూపిస్తున్నారు. ఇక అవన్నీ వదిలేయండి. హైకోర్టు ఏం చెప్పిందేమో మాకు తెలీదు. మన టెంపుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అన్య మతస్థులు వస్తే డిక్లరేషన్ ఇచ్చి పోవాలా, అంతే. దాన్ని నో డివియేట్. దాని విషయంలో అయితే ఖచ్చితంగా మీ టర్మ్ లో అయితే అసలు డివియేట్ లేదు, కానీ రావాలి. పవన్ కళ్యాణ్ కూడా తన కూతురికి ఇచ్చారు కదా డిక్లరేషన్ ఇచ్చారు. మరి ఏం లేదండి, అందరూ సహకారం చేయాలా. నేను ఒక్కడిని ఏమో చేయాలంటే కాదు అది. మీడియా అందరూ సహకారం చేస్తే మనం ఏమన్నా చేయగలుగుతాం, నాలుగు మంచి పనులు. సరే, ఇంకొక విషయం, చైర్మన్ ఎట్లా ఉన్నా బోర్డు మెంబర్స్ ఇప్పుడు 24 మంది ఉన్నారు జంబో కార్యవర్గం. ఇంత పెద్దగా ఉండడం వల్ల కూడా ఇబ్బందులు కావా? ఎందుకంటే ఒక్కొక్కళ్ళు బోర్డు మెంబర్స్లో ఎవరు మిస్టేక్ చేసిన సమస్య వస్తుంది. పైగా బోర్డు మెంబర్స్ సంబంధించి వాళ్ళు చేయకపోయినా వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ టికెట్స్ అమ్ముకుంటున్నారు, లేకపోతే ఇది అమ్ముకుంటారు, ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో అట్లా ఆ కోఆర్డినేషన్ మెయింటైన్ చేయడం కోసం ఎట్లా మీరు? ఇది 24 మంది అనేది జంబో కాదండి. జంబో అంటే 60 మంది. అంటే ఇంతకుముందు ఎప్పుడు లేరు కదా. అదే జంబో అంటే 60 మంది, 70 మంది. 24 అనేది గుడ్ ఫిగర్. తమిళనాడు వాళ్ళకి ఇవ్వాలి, కర్ణాటక వాళ్ళకి ఇవ్వాలి, ఢిల్లీ వాళ్ళకి ఇవ్వాలి. అందరిని అకామిడేట్ చేయాలి కదా. 24 అనేది గుడ్ ఫిగర్. అంటే ఇప్పుడు మా బోర్డులో ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళు, మంచి బోర్డు అది. అది ఎవరు టికెట్లు కాంట్రవర్షియల్ ఎవరు లేరు, ఎవరు లేరు. సో అంతా కలిసిమెలిసి బ్రహ్మాండంగా పని చేసుకుని మీకు వాతావరణం చాలా బాగుంది. నేను చూశారు కదా మీరు. మీరు చైర్మన్ కాగానే వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. వాళ్ళకి అదే పని కదా, దాని గురించి నేను మాట్లాడను, టైం వేస్ట్. వాళ్ళు సోషల్ మీడియాలో అయింది కదా, ఇప్పుడు తీసుకుంటున్నారు కదా యాక్షన్. మరి వాస్తవాలు చెప్తే ఏమి ఇబ్బంది లేండి, అవాస్తవాలు చెప్తేనే ఇబ్బంది. దాన్ని నేను చూడను, దాన్ని చదవను, నేను దాన్ని పట్టించుకోను. ఎవడెవడో ఏదో మాట్లాడుతూ ఉంటాను. ప్రతిదానికి నేను ప్రతిదీ ఖండిస్తూ ఉంటాను. నాకు అదే డ్యూటీ, నాకు వేరే డ్యూటీ లేవు. నాకు ఏదైతే ముఖ్యమంత్రి గారు డ్యూటీ ఇచ్చారో ఆ డ్యూటీ చేస్తాను. వాడెవడో రాశాడు, వాడెవడో మాట్లాడాడు, ఐ డోంట్ కేర్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి సామాన్య భక్తులకి మంచిగా దర్శనం చేయించడం ఒకటి, తను పుట్టి పెరిగిన ప్రాంతం, ఎన్నోసార్లు దర్శనానికి నోచుకోక కోనేరు వరకు వెళ్ళి తిరుపతిలో తాను దూరం నుంచే దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి సామాన్య భక్తుల కష్టాలు, అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి అక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి మంచి చెడులు అక్కడ ఉన్నాయి, అన్ని విషయాల మీద కూడా పూర్తి అవగాహన ఉందని టీటీడీ కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు చెప్తున్నారు. డెఫినెట్గా లడ్డు క్వాలిటీ కూడా బాగుపడుతుంది. అన్ని విషయాల్లో కూడా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని సర్వదర్శనం, సామాన్య భక్తుల దర్శనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 2-3 గంటల్లోనే కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు. ఇది బిఆర్ నాయుడుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.